జీవన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి పేరుగా మారింది. జీవన్ రెడ్డి పేరు ఎందుకు అంత కీలకంగా మారిందంటే కాంగ్రెస్ పార్టీకి తను రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తాడు అనేటువంటి ఒక సందిగ్ధత నెలకొన్నటువంటి సందర్భం. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి మొత్తం తెలంగాణలో హాఫ్ ఆఫ్ ది పార్ట్కి కీలకంగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చర్చకు దారితీసింది. ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డిని కలుసుకోబోతూ ఉన్నాడు. వారి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించబోతూ ఉన్నాడు. కొద్దిసేపట్లో కేటీఆర్ జీవన్ రెడ్డిని ఆహ్వానించబోతున్నటువంటి సందర్భంలో ఇక దిమ్మ తిరిగేటువంటి షాక్ కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. అదేలా అంటే కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సునామీ రాబోతూ ఉంది. ఏప్రిల్ 13న బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరబోతూ ఉన్నాడు. జగిత్యాల్లోని జీవన్ రెడ్డి ఇంటి దగ్గర ఇప్పటికే ఆ యొక్క హడావిడి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ అక్కడికి రాబోతున్నటువంటి సందర్భంలో అక్కడ హడావిడి అయితే నెలకొన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్లోకి రావాలంటూ జీవన్ రెడ్డికి కేటీఆర్ ఆహ్వానం పలకబోతూ ఉన్నారు. ఇప్పటికే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తున్నప్పటికీ కూడా జీవన్ రెడ్డి వెంట వెళ్ళడానికి చాలామంది నేతలు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో కాంగ్రెస్కు చెందినటువంటి 23 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చైర్మన్ పీఠమే, జగిత్యాల చైర్మన్ పీఠమే అక్కడ ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు చాలా వరకు జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులను 8 మందిని నిలిపి అక్కడ గెలిపించుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇక 144 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ ఖాతాలో 84 ఉంటే దానిలో కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి రావడానికి 40 మంది సర్పంచులు రెడీగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద సమీకరణాలు అయితే చాలా వాడివేడిగా చేంజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళడం లాంఛనమైంది. ఇప్పటికే రాజీనామా చేసినటువంటి ఈ యొక్క సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా జీవన్ రెడ్డి వెళ్తాడు అన్నటువంటి ఊహాగానాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కేటీ రామారావు జీవన్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంలో దీనికి పూర్తి రూపైతే రాబోతూ ఉంది. జీవన్ రెడ్డి ఇంటి దగ్గర కార్యకర్తల హడావిలు నెలకొంది. మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ రాకకు సంబంధించి చాలా వరకు ఫ్లెక్సీలు అయితే అక్కడ వెలిసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక జీవన్ రెడ్డి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి, ఎవరు కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళబోతూ ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఏంటి అసలు జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఏం జరగబోతా ఉంది? ఎంతమంది జీవన్ రెడ్డి వెంట నడవబోతున్నారంటే సమాధానం ఏంటి? శ్రీనివాస్, జగిత్యాల జిల్లా కేంద్రంలో కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, కేటీఆర్ తో ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు, గులాబీ కార్మికులంతా కూడా, గులాబీ శ్రేణులు ఒక రకమైనటువంటి ఆసక్తితో ఉన్నటువంటి పరిస్థితి. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు 17 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నటువంటి చరిత్ర జీవన్ రెడ్డిది. అలాగే సర్పంచులు, దాదాపు 100కు పైగా సర్పంచులు ఉన్నారు. సర్పంచులు, ఇతర కార్యకర్తలు, నేతలంతా కూడా గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇప్పటికే నిన్న మొన్నటి దానికన్నా కాంగ్రెస్ కండువాతో, కాంగ్రెస్ ఫ్లెక్సీలతో ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇంటి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా జగిత్యాలకు ఇచ్చేస్తున్న గ్లోబల్ లీడర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. గులాబీలో ఒక కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం నాకు లోపించింది కాబట్టి నేను ఈ పార్టీ మారడం అనే నిర్ణయం తీసుకున్నా అంటున్నారు. అలాగే కంపేర్ చేస్తున్నారు. ఎందుకు మీరు బీజేపీ బీఆర్ఎస్ కంపేర్ చేస్తే ఎందుకు బీఆర్ఎస్ ఎంచుకున్నారు అనేటువంటి ప్రశ్న సైతం తలెత్తినటువంటి నేపథ్యంలో కేవలం ఖచ్చితంగా నాకు ఇందులో సరి అయినటువంటి ప్రాధాన్యత, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశాలని అన్నింటినీ బేరీ చేసుకొని ప్రజలకు అండదండలు అందించడానికి, అలాగే తన లక్ష్యాలని సాధించుకోవడానికి అనేటువంటి ఒకే విషయం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 5 నియోజకవర్గాలు శ్రీనివాస్, పర్టిక్యులర్ గా జగిత్యాల, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి, ధర్మపురి ప్రధానమైనటువంటి సరౌండింగ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఈయన తన యొక్క ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సైతం తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి, నేత అని చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, ఎంతమంది జాయిన్ కాబోతా ఉన్నారు? 13వ తారీఖున
జాయినింగ్ అనేది లాంఛనంగా తెలుస్తూ ఉంది. ఇక కేటీఆర్ ఆహ్వానం తర్వాత ఎంతమంది జాయిన్ అవుతారు అంటే దానికి ఏమైనా సమాధానం ఉందా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా కనబడతా ఉంది? ఎవరెవరు వస్తూ ఉన్నారు? కౌన్సిలర్లు అయినా సర్పంచ్లైనా? ఎస్ శ్రీనివాస్, కొద్దిసేపట్లోనే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్, అలాగే మాజీ మంత్రి స్థానిక కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర బీఆర్ఎస్ నేతలందరూ కూడా జీవన్ రెడ్డి నివాసానికి చేరుకోవడానికి సిద్ధమైనటువంటి నేపథ్యం. కరీంనగర్ నుండి ఆల్రెడీ బయలుదేరారు. ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు, జీవన్ రెడ్డి ఫాలోవర్స్ అంతా కూడా జీవన్ రెడ్డి నివాస గృహానికి చేరుకున్నారు. అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే, ఇంకా టైం ఉంది, 13వ తేదీ అంటే ఇప్పటికే టైం ఉంది కాబట్టి ఆ లోపు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను పార్టీని పట్టుకొని ఉంటే ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంలో 40 ఏళ్ల చరిత్రలో ఎవరో నిన్నగాక మొన్న వచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవికి ఇస్తారు, మరి ఇక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు, ఒక నేత ఉన్నాడు, ఎంత ఇబ్బంది ఎదురైనా గానీ పోరాటం చేసిండ్రు, పార్టీ పక్షాన పోరాటం చేసిండ్రు, ప్రజల గొంతుగా వినిపించిండు, ఒంటరి పోరు చేసిండ్రు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. అది గుర్తించలేదా? హైకమాండ్ కి అన్ని తెలిసినా గానీ ఏమి పట్టించుకునేటువంటి నేపథ్యం అనేటువంటి కోణంలో సైతం తనదైన స్టైల్లో స్పందించడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇంపాక్ట్ ఉండబోతుంది. గులాబీ పార్టీకి కొంత బేస్, ఇప్పటికే ఒక రకమైనటువంటి వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తనదైన స్టైల్లో ముందుకెళ్ళడానికి పథకరచన చేసినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. శ్రీనివాస్, ఎంతమంది అక్కడ ఇప్పుడు గుమిగూడారు? ఏంటి అసలు అక్కడ ఫ్లెక్సీలు అయితే చాలా భారీ ఎత్తున కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో జైన్ అయినటువంటి నేతకు ఉన్నట్టుగానే కనబడతా ఉన్నాయి. కేటీఆర్కి, అలాగే జీవన్ రెడ్డికి, అలాగే కేసీఆర్కి చూస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా అక్కడ జనసాంద్రత ఎట్లా కనబడతా ఉంది? ఎస్ శ్రీనివాస్, ఇప్పుడు కేవలం లాంఛనమైనటువంటి సమావేశము. కేటీఆర్ వచ్చి లాంఛనంగా మా పార్టీకి రండి అని చెప్పేసి కేటీఆర్ ఆహ్వానించడానికి వచ్చేటువంటి సమావేశం. మొన్న గత నెలలో 25వ తేదీన జీవన్ రెడ్డి తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు, రాజీనామాను ప్రకటించినప్పుడు దాదాపు 3000 మంది ఆ చిన్న ఫంక్షన్ హాల్కి రావడం జరిగింది. కిక్కిరిసిన ఫంక్షన్ హాల్లో తనదైన స్టైల్లో ఆవేదనాభరితమైనటువంటి స్వరంతో ఆయన రాజీనామాని ప్రకటించడం జరిగింది. ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాల్లో దాదాపు 2000 మంది ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అంచనాన్ని మనం గుర్తించవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఎస్, ఇది ఆ పరిస్థితి. మొత్తం మీద జీవన్ రెడ్డి ఇంటి చుట్టుపక్కల కూడా చాలా వరకు అటు జీవన్ రెడ్డి అభిమానులు, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరొక వైపు కేటీఆర్ రానుండడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా భారీ ఎత్తున అక్కడ కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక జీవన్ రెడ్డి వెంట దాదాపు హాఫ్ ఆఫ్ ది కాంగ్రెస్ లీడర్స్ జీవన్ రెడ్డి వెంట నడవబోతున్నారు అనేటువంటి కీలకమైనటువంటి విశ్వసనీయ సమాచారాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక జీవన్ రెడ్డి జాయినింగ్ ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి లాభిస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడాలి జీవన్ రెడ్డి కలయిక, జీవన్ రెడ్డి కేటీఆర్తో కలిసిన తర్వాత ఎలాంటి కామెంట్స్ చేస్తారు, జీవన్ రెడ్డి కేటీఆర్తో ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారో వీటన్నిటికీ కొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే. లేదు కానీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.